నటసింహం నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుకలు సెప్టెంబర్ 1వ తేదీన ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు సినీ మరియు పాలిటిక్స్లోని అత్యంత ముఖ్యులైన సెలబ్రిటీస్ అందరికీ కూడా ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది. మరి ముఖ్యంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రానున్నారు. మరో ప్రక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా కనువిందు చేయనున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందడం ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల అల్లు అర్జున్ గారి జెస్చర్స్ కానీ, ఆయన వ్యవహార తీరు కానీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఆయనకు ఆహ్వానం అందదని అంతా భావించారు. అయితే బాలకృష్ణ గారు అల్లు అర్జున్ గారి చేష్టలను లైట్ తీసుకున్నారు. దానికి తగిన కారణం ఉంది. అల్లు అర్జున్ గారు డైరెక్ట్గా పేర్లు పెట్టి ఏ ఒక్కరిని కూడా విమర్శలు చేయలేదు. మోరోవర్ బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రాంకు అల్లు అర్జున్ గారు గతంలో గెస్ట్గా కూడా వెళ్లారు. వారిద్దరి మధ్య చాలా చక్కటి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అని చెప్పవచ్చు. అయితే అందరూ ఊహించినట్లుగానే మరొక ఆసక్తికర పరిణామం కూడా జరిగింది. అది మరేమిటో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆయన అన్నగారైనటువంటి కళ్యాణ్ రామ్ గారికి కూడా బాలకృష్ణ గారి నుండి ఆహ్వానాలు అందలేదు. ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారి నుండి ఆహ్వానం అందకపోవడానికి ప్రధాన కారణంగా బాలకృష్ణ గారి పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎన్టీఆర్ గారు చూపిస్తున్న వ్యతిరేకత కారణం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారి నుండి స్పందన లేదు. అంతేకాక కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టినా సరే వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఎన్టీఆర్ గారు. ఇదంతా కూడా పొలిటికల్ రైవలరీ. దానివల్లే ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అందలేదు. ఇది అందరూ కూడా ఊహించిన విషయమే.